ఈ దేశానికి భగత్ సింగ్ ని మనం ఏ రకంగా నిర్వచించుకోవచ్చు? మన అహింసావాది పాకిస్తాన్ జాతిపితని అడిగారు. నేను తప్పు చెప్పానా? యు గాట్ ఇట్? ఎస్, బోత్ ఆర్ సేమ్. వాళ్ళకి ఎన్లైట్మెంట్, నాకు ఎంటర్టైన్మెంట్. భగత్ సింగ్ వర్సెస్ గాంధీ చూస్తే ఇంక పచ్చి తెలుగులో చెప్తే, బోసి నవ్వులతో స్వతంత్రం రాలేదురా, బోసి ముద్దలపై దెబ్బలు తింటే వచ్చింది. ఈ రకంగా మాట్లాడడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పంది నుంచి పరిశుభ్రతను ఆశించద్దు, కాంగ్రెస్ నుంచి దేశభక్తిని ఊహించద్దు. మోడీ తెచ్చే పూలు కావాలా, మోడీ తెచ్చే చీర కావాలా, మోడీ తెచ్చే బంగారం కావాలా, మోడీ తెచ్చే పౌడర్ కావాలా, ప్రోగ్రాం పక్కింటి కొడుతున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంది, నేను వెళ్ళేది పాత బస్తీకే, పాకిస్తాన్కి కాదు. ఈ పాత బస్తీ అంటే ఎందుకు పాకిస్తాన్ లాగా మారిపోయింది? ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు టోపీలు పెట్టుకున్నారు, వంగేరు, నమాజులు చదివారు. ఇంత వంగేరే శివరాత్రికి వీళ్ళకి బొట్టు పెట్టించగలరా ఈ సీఎంలు? ఇంకా జోక్ ఏంటంటే, వీళ్ళు టోపీలు ఎట్టుకు మరి కమలాసన్, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి గారు అనుకున్నా ఉగాది సెట్టు సూపర్ హిట్, స్కిట్ అదిరిపోయింది. కమలాసన్ బయటికి రావాల్సింది. చూడండి, ఇక ఇలా పట్టుకుని ఏది ఎవరు తాగారు అనుకుంటున్నారు? తాత తాగాడు అనుకుంటున్నారు, తొక్క తాగింది. రే గోపి, నాకు ఎక్కువైపోయింది బీపీ, ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ అని చెప్పేసి, ఇజ్రాయెల్ గెలవాలని క్రిస్టియన్లు, ఇరాన్ గెలవాలని ముస్లింలు వార్ చేసుకుంటారు. దగా దగా అదనమాట. ఎట్లా మార్చాలంటారు? ఇంతేనా? ఇంకా వాళ్ళ తాత ఎవరో గుర్తు చేస్తే దొరికిన చోటల్లా మీరు ఊచకోతకు వస్తున్నారు. ఎట్లా సాధ్యమైంది అది అసలుకి? బాబు వినరా, అది పరమత సహనం ఉండాలి. సరే. ఒక 1000 మసీదుల్లో చర్చిల్లో మతం వ్యక్తిగతం అని చెప్పిస్తారా? ఇస్లాం ప్రమాదకరమా, క్రైస్తవం ప్రమాదకరమా? అంతేనా? అన్ని మతాలు సమానం అని నిరూపిస్తారు. 10 lakhs అన్ని మతాల సారం ఒక్కటే అని చిన్న వచ్చి బూతు కదా అది. మన దేశంలో ఉంటూ, మన రాష్ట్రంలో ఉంటూ, మన అసెంబ్లీలో వందే మాతరం పాడమంటే పాడతారు. దో కల్మా పడతా హై ఓ ఇంపార్టెంట్. నువ్వు ఎంత సంకనాకినా వాళ్ళని, నువ్వేదో పెద్ద బయ్యా బయ్యా అంటున్నావు, ఎందుకంటే నువ్వు కుయ్యగాడి కాబట్టి. అదే పరమత సహనం లేకుండా మీలాగా కాస్త అగ్రెసివ్ గా వీళ్ళలాగా గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేయడమా, వాళ్ళ సంకనాకడమా, అట్లా అబద్ధం చెప్పడమా? అలాగా నిందించకుండా. ఇప్పుడు గొర్రెలు అనే పదం నేను వాడినా, వాళ్ళు వాడేనా? ఇప్పుడు ఈ గొర్రెలతో ఆగేదనుకుంటున్నారు మీరు? వీడు గొర్రెది, ఇది గాడిద. మీకు గొర్రె కావాలా సార్? ఇక్కడ ఉంది. తిరుమల తిరుపతి లడ్డూకి పీఠాలు ఎందుకు స్పందించట్లేదు? కదులుతాయనేమో. అంతేనా? ఇప్పుడు మీరు అన్నట్టుగానే, ఇప్పుడు పాత బస్తీలో ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఇట్లా గనక పాత బస్తీలోనే ఎక్కడైనా మాట్లాడితే అని అన్నారు కదా. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంది, బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక వ్యక్తి అంటాడు, మీరు పాత బస్తీలోకి వెళ్తున్నారు, ఒక బొట్టు తీసేసి వెళ్ళండి. నేను వెళ్ళేది పాత బస్తీకే, పాకిస్తాన్కి కాదు అన్నాడు. ఎందుకు అంత భావన? నిజంగానే జనాల్లో ఆ భావన ఉంది కదా. ఈ పాత బస్తీ అంటే ఎందుకు పాకిస్తాన్ లాగా మారిపోయింది? ఎందుకంటే ఎక్కడ దేశంలో పాకిస్తాన్ వాడు బాంబులు పేల్చినా వాడి మూలాలు పాత బస్తీలో తేలుతుంటాయి కాబట్టి. కరెక్ట్ చూపించాడు సినిమాలో. నిజమే కదా. హరీష్ శంకర్ ఒక మాట అడుగుతా, ఏ హీరోకి పైగా రాజకీయాలతో సంబంధం ఉంది? పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో ఉన్నాడు, ఓట్ల రాజకీయం చేయాల్సిన తరుణంలో కూడా ఓట్ల రాజకీయానికి వెరవకుండా ధైర్యంగా ఆ డైలాగ్ పెట్టడం అంటే ఎట్లా మనం చూడాలి దాన్ని? అది ప్రాక్టికల్ పర్సన్ గా ఉన్నాడు అతను. చెప్పాడు అతను, నేను ఓట్ల కోసం భయపడి నిజం చెప్తాను చెప్తున్నాడు. అతను చెప్పాడు, ముందే చెప్పాడు,
ఉమ్. నేను ఓట్లు లెక్కలు వేసుకుని నేను మాట్లాడినని చెప్పాను. రాజకీయ నాయకుల్లో బహుశా దేశంలో అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారంటారా? రేర్. ఇప్పుడు మీరు ఒకసారి నేను ఎక్కడ విన్నాను, చాలా ఏళ్ల క్రితం గరికపాటి వారు అన్నారు, రాజకీయ నాయకులకు మతం ఉండదండి, వాళ్ళకు ఓట్లే మతం. కరెక్ట్, అది కదా, వాస్తవం. ప్రాక్టికల్ కదా. ఇప్పుడు మొన్న రంజాన్ జరిగింది. ఈ రంజాన్ ఇఫ్తార్ విందులు దానికి ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు టోపీలు ఎట్టుకున్నారు, వంగేరు, నమాజులు చదివారు. ఎవరో కామెంట్ పెట్టారు, ఇంత వంగేరే, ఏవేవో కోట్లు ఇచ్చారే, శివరాత్రికి వీళ్ళకి బొట్టు పెట్టించగలరా ఈ సీఎంలు? నువ్వు టోపీ పెట్టుకుని వాళ్ళ డ్రెస్ ఏదో వేసుకుని వాళ్ళకి ముబారక్లు. కొందరైతే కొన్ని పేటిఎం బ్యాచ్ పార్టీలు ఆడబ్యాచ్లు, మళ్ళీ మగ బ్యాచ్ ఆడబ్యాచ్లు బొట్టు తీసేసి నెత్తిన కప్పేసుకుని ఇలాగా. ఇంకా జోక్ ఏంటంటే, ఒక 4-5 ఆడవాళ్ళు ఇఫ్తార్ విందు తినడానికి వెళ్ళారు. ఎక్కడైనా ముస్లిం స్త్రీలు టోపీలు ఎట్టుకుంటారండి? వీళ్ళు టోపీలు ఎట్టుకుని మరి కమలాసన్ ఆడ కమలాసన్లో ఇదంతా ఏంటిది? పోనీ ఎప్పుడైనా ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ చేస్తారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి గారు మొన్న ఉగాది ఉగాది వేడుకలు బాగా ప్రదక్షిణ తిరిగారా? ప్రదక్షిణ తిరగల. ఎందుకు తిరగలే? ఉగాది సెట్ లో చూసాం మేము. ఉగాది సెట్ సూపర్ హిట్, స్కిట్ అదిరిపోయింది. తిరిగారా? తిరగడం లేదు, ఇబ్బంది పడ్డారు. తీర్థం ఏమిటో నటించారు. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ నేను మంచి విషయం చెప్తాను. ఇదంతా ఊరికి వేడి పుట్టే విషయాలు. సంత్ రవిదాస్ పేరు విన్నారా? విన్నాను. మేము నిన్నగాక మొన్న కరీంనగర్లో ఉన్నాం. అక్కడ ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. చాలా పెద్ద ఆయన, 85 80. ఆయన పేరు పరశురామ్జీ. బండి సంజయ్ గారిని కలిసినప్పుడు వారి ప్రస్తావన వచ్చింది. వారు ఒక దళిత వారిలో ఉంటారు, ఒక చిన్న రేకుల షెడ్. ఇంకా వీడియోలు తీసాం, ఇంకా పెట్టలేదు. కానీ ఆయనకి కింద పడ్డాడు, దెబ్బ తగిలింది. ఆ చేతితోనే మళ్ళీ నా కాళ్ళకి నీళ్లు పోసి నన్ను లోపల తీసుకెళ్ళి సంబరపడిపోయి ఆనందపడిపోయి చాలాసేపు మాట్లాడాం. ఆయన వెనకాలే రవిదాస్ పిక్చర్ ఉంది. ఈ సంత్ రవిదాస్ ప్రస్తావన అక్కడ నేను తెచ్చా. తీర్థం తీసుకోవడం అని టాపిక్ వచ్చిందని చెప్తున్నాను. ఇదంతా ఓ మంచి విషయం చెప్పుకుందాం. ఈ రవిదాస్ గారు చాలా గొప్పోడు, కానీ నేను చెప్పుడు కొడతాడు. రాజుగారికి చెప్పారు, నేను చాలా గొప్పోడండి అని. వెళ్ళాడు. వెళ్తే ఈ చర్మ మొక్కలు ఉంటాయి కదా, తోలు మొక్కలు, అవి నానబెట్టిన తొట్టి ఉంటుంది కదా. రాజుగారు వచ్చారు, మీరు బాగా వినాలి నాన్న, మీరు మొన్న లేరుగా మీరు కరీంనగర్లో. ఈయన సంత్ రవిదాసు ఆ నీళ్ళు తీసి పట్టుకొని పోసారు. మొహం ఎలా పెట్టారు చూడండి కిరణ్ గారు. రాజుగారి పరిస్థితి ఏంటి అప్పుడు చెప్పండి. రాజుగారి పరిస్థితి ఏంటి చెప్పండి సార్. ఆయన చక్కగా చచ్చిపోయాడు ఇప్పుడు. రామా, ఏ నీళ్ళు అర్థమైందా? నానబెట్టిన నీళ్ళు దేనికి ఇచ్చాడు కొట్టినారు? తాగమని. కొంచెం జల్లితేనే కంపరం కదా. రాజుగారు చచ్చిపోయాడు. చుట్టూ మీడియా కెమెరాలు గొడవ గోష్ఠి. కమలాసన్ బయటికి రావాల్సిందే. చూడండి, ఇక ఇలా పట్టుకుని ఏది ఎవరు తాగారు అనుకుంటున్నారు? రాజు తాగాడు అనుకుంటున్నారు? చొక్కా తాగింది. చొక్కకి తాగిచ్చాడు. వచ్చేసాడు. అర్జెంట్ అని ఫస్ట్ గేర్లో వెళ్ళిపోయి గౌగా రథం దిగి, రే గోపి నాకు ఎక్కువైపోయింది బీపీ, ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ అని చెప్పేసి ఈ అంగీ తీసి, రే ఇప్పటికి ఇలా చాకల వాళ్ళకి ఇచ్చి అర్జున్ శుభ్రం చేయమను అని ఇచ్చాడు. ఈ అంగీ పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. అయిపోయింది. మళ్ళీ కొత్త చొక్కా వేసుకుంటాడు, స్నానం చేసాడు. డేస్ పాస్. సార్ అక్కడ చాకల వాళ్ళ అమ్మాయి అండి, 10-12 ఏళ్ళు ఉంటాయి, అసలు జ్ఞానం అలా మాట్లాడేస్తుందండి.
చాలా ఊరంతా టాక్ అండి, ఊరంతా వాకండి, ఊరంతా షేకండి అన్నాడు వీడు. ఉంటారు వెనకాల పిఏలో గిఏలు. ఈయనకి పాపం ఆ అటెన్షన్ ఉంది. మళ్ళీ వెళ్ళాడు. అలా చెప్తేనే కదా వెళ్ళాడు ఇక్కడికి, రవిదాస్ దగ్గరికి వెళ్ళింది. ఈయనేమో ఈవిడ చాకలమ్మాయి అంత బాగా చెప్పేస్తుందా అని చూడ్డానికి వెళ్ళాడు ఈయన. నిజంగానే అదే అన్ఎక్స్పెక్టెడ్ కదా సార్. ఒక ఊరికే 10 ఏళ్ల పిల్ల పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తే మనం కొంచెం రిసీవ్ కష్టం కదా. అతను వాళ్ళ నాన్న పిలిచి ఎట్లా ఇప్పటి నుంచి ఇలాగా అని అడిగాడు. ఎప్పుడేంటి రాజా మీరు ఆ చొక్కా పంపించారా? ఇంకప్పటి నుంచి పిల్లలు ఈ జ్ఞానం అలా ప్రకాశించారు. చొక్కాకి దీనికి ఏం సంబంధం? ఆ రోజుల్లో ఈ చొక్కా మీద మరకలు ఏమన్నా పడితే లిక్విడ్తో నానబెట్టడం అలా లేదు. దీన్ని నోటితో చప్పరించి ఊసేసేవారు. ఓకే. ఈ చొక్కా మీద ఈ రక్తపు మరకలు చొక్కలు అవన్నీ పడ్డాయి కదా, ఆ మరకల్ని తీయడానికి ఈ పిల్ల ఆ చొక్కాని చప్పరించింది. కానీ ఆ నీళ్ళు ఎవరిచ్చినవి? సంత రవిదాస్. అంతే జ్ఞానం విపరీతంగా ఆవిడలో ప్రకాశించింది. రాజుగారు బోర్ని ఏడిచి మళ్ళీ వెళ్ళాడు అనుకోండి. అంటే అంత మనకి తెలియదు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ లాగా అలా ఎందరో మహానుభావులు. ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు మీరు జగన్మోహన్ రెడ్డి తీర్థం తాగలేదంటే ఇది చెప్పారు కదా, అలా గుర్తొచ్చింది చెప్పానండి. మీరేంటండి? అంతేనా? ఎందరో మహానుభావులు తాగి ఉంటే ఇంకోలా ఉంటుంది, తాగకపోతే ఎలా ఉంటుంది. అయితే బాగుండని చెప్పడానికి చెప్పామండి. ఇప్పుడు ఎక్కడ వెళ్ళండి బాబు, ఎలా ఉన్నారండి? తాగితే ఏమయ్యేదో తాగకపోతే నేను పాజిటివ్ చెప్పాను సార్, మీరు నెగిటివ్ తీసుకుని మేమేం చేస్తాం? మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అప్పుడు భారతదేశంలో కూడా ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ గెలవాలని క్రిస్టియన్లు, ఇరాన్ గెలవాలని ముస్లింలు వార్ చేసుకుంటున్నారు. మీ దృష్టికి వచ్చింది అది? ఎందుకంటే నేను దాని మీద వీడియోలు చేసినప్పుడు కింద కామెంట్స్ ముస్లిం ఏమో ఇరాన్కి అనుకూలంగా, క్రిస్టియన్ ఏమో ఇజ్రాయెల్కి అనుకూలంగా. వీళ్ళిద్దరు జోక్ ఏంటో చెప్పనా, వీళ్ళు ఇద్దరు ఇండియాకి అనుకూలంగా లేరు. అదే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. విచిత్రం అనిపించింది నాకు. నేను ఇందాక చెప్పింది అదే. బట్టలు, పౌడరు, సెంటు, నగలు, వగలు, కానీ ఎక్కడో పోగలం. దగా దగా అదనమాట. ఓకే. అంటే ఎట్లా మార్చాలంటారు? ఇంతేనా? ఇంకా సార్ ఎట్లా మార్చడం ఏం లేదు సార్. వాళ్ళ తాత ఎవరో గుర్తు చేస్తే ఈ రోత నుంచి బయటకు వచ్చేస్తారు, అంతే. అయితే ఒక్కటి అంటే మనం ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ తాత ఎవరో గుర్తు చేయాలి, మతాల్ని కొంచెం మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ గర్వాపసి చేయాలంటే పరమత సహనంతో చేయాలి తప్ప మీరేమో దొరికిన చోటల్లా మీరు ఊచకోతకు వస్తున్నారు. ఎట్లా సాధ్యమైంది అది అసలుకి? హిందూయిజంలోనేమో పరమత సహనం అని చెప్తారు, మీరేమో అసలు పరమత సహనాన్ని అసలు సహించే పరిస్థితి లేదంటున్నారు. అంటే మీరేం చెప్తున్నారంటే ఇలా బాబు వినరా ఆ సాంగ్ పాడమంటారు. అలా కష్టం సార్. హిందూ ధర్మానికి వ్యతిరేకం కదా పరమత సహనం ఉండాలి సార్. ఇప్పుడు పరమత సహనం నాకంటే ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అందరూ బాగుండాలని చెప్పేది మనం కదా కదా. ఇప్పుడు వాడికి పరమత సహనం లేదు కాబట్టి కదా సార్ ఇక్కడికి వచ్చి మతం మార్చాలనుకున్నాడు, మార్చాడు. మనకి ఆలోచన లేదుగా. వ్యాజే హిందూ నేను చెప్తాను ఏమని, నీ మతం వ్యక్తిగతం, ఎవడి మతమైనా వ్యక్తిగతమే కదా. వ్యక్తిగతమైన విషయాన్ని పబ్లిక్లోకి తేవాల్సిన పని లేదు కదా సార్. అవును కదా. ఈ మాట ఎవరు చెప్పాలి? గుళ్ళో కూర్చుని నేను చెప్పేశా అలా చాలాసార్లు. మళ్ళీ కావాలితే చెప్తా, 1000 గుళ్ళల్లో చెప్తా, మీతో చెప్పిస్తా, వాడితో చెప్పిస్తా, వాడితో చెప్పిస్తా. ఒక 1000 మసీదుల్లో చర్చిల్లో మతం వ్యక్తిగతం అని చెప్పిస్తారా? ఎందుకు ప్రపంచం సెట్ అవుతుందో చూద్దాం. అవుదా? నాకు దేశమే ముఖ్యం, నా మతం కంటే, నా పుస్తకాల కంటే, అక్షరాల కంటే, కనబడే కోట్ల మంది మనుషులే ముఖ్యం విశ్వాసాల కంటే చెప్పగలవా? నేను చెప్తా. ఓ ముస్లింతో చెప్పించండి, క్రిస్టియన్తో చెప్పించండి, పుస్తకాల కంటే అక్షరాల కంటే మనుషులే ముఖ్యం. అసలు ఎవరు లేరంటారా? ఉంటే వాళ్ళకి దండం. అందుకే చూడండి, అబ్రహాంలో మీరు ఎవరు లేరంటారా అనే క్వశ్చన్ అడిగితే మరి ఆన్సర్ ఇవ్వకుండా ఉండడం కుదరదు. అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు ఎంతమంది ముస్లింస్ వెనకాల వెళ్ళారు? యాకిబ్ బమన్ చనిపోయినప్పుడు ఎంతమంది వెళ్ళారు? యాకిబ్ బమన్ ఎవడు? ఉగ్రవాది. ఆడికి వీళ్ళకి సంబంధం ఏంటి సార్?
ఆడు చంపింది ఎవరిని? హిందూ మొత్తం భారతీయుల్ని. హిందువుల్ని చంపాడు. ఉమ్, నో జోక్స్. ఉమ్, వాడు పక్కా హిందువులు చంపాడు. ఎందుకని? వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పుస్తకం ప్రకారం హిందువులంతా ఎవరు? కాఫీర్లు. కాఫీర్లు. అవునా? ఉమ్, కాబట్టి మనని శత్రువుగా, ఉమ్, కాఫీర్గా, అవిశ్వాసిగా భావించేటువంటి వాడు ఉమ్, మనకి ఎలా భయ అవుతారు సార్? ఉమ్. అసలు వాళ్ళే భయ్యాలు అవ్వట్లేదు. ఇప్పుడు ఇతను షియా సున్నియా మనకు తేలదు. ఏదో పేరును బట్టి ఉమ్, ముస్లిం అంతే కదా. ఉమ్. వాళ్ళకి బోళ్ళు వర్గాలు ఉన్నాయి. హిందువుల్లో లేవా? హ, హిందువుల్లో వర్గాలున్నా. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నా, నేను బొట్టు పెట్టుకున్నా, వాడు పెట్టుకుంటాడు. కానీ ఈ మధ్య కాలంలో పెద్ద వివాదం ఉంది కదా, నిలువు బొట్టు, అడ్డబొట్టు. ఇప్పుడు చివరికి సార్ సార్ చిన్నజీఆర్ స్వామి వారే దాని మీద పెద్ద వివాదం చేశారు. అందరికీ తెలుసు, చెప్పవలసిన ఆయన వివాదం చేశారు. తెలుసు. మనం ఇప్పుడు అలాంటి ధోరణి ఉమ్, ఏదైతే ఈ షణ్మతములు అంటారు. ఉమ్, ఏంటవి? శైవం, వైష్ణవం, ఉమ్, శాక్తేయం, కౌమారం, గానాపత్యం. ఈ 6 అంటే గణపతి ఆరాధకులు, కుమారస్వామి ఆరాధకులు, సూర్య ఆరాధకులు, శక్తి ఆరాధకులు, విష్ణు ఆరాధకులు, శివ ఆరాధకులు. ఓకే. ఈ 6టిని షణ్మతములు అంటారు. ఉమ్, ఈ షణ్మతాలు అనేటువంటివి 6 గదులు లాంటివి. ఉమ్, సనాతన ధర్మం పెద్ద ఇల్లు. ఉమ్. అర్థమైందా? నువ్వు 6 గదుల్లో ఎక్కడైనా ఉండు, అమ్మ ఒరే పిల్లలు హాల్లోకి రండి అంటే 6 అక్కడికి వస్తారు. మరి ఒక్కసారి ఈ 6 గదులు రారట్లా, క్రిస్టియన్లు రారట్లా కాదు కదా, వాళ్ళు వస్తారు. నేను పాయింట్ ఇక్కడ, ఉమ్, వాళ్ళు అలా వస్తారు కాబట్టి, వాళ్ళకి మతమే ప్రధానం కాబట్టి ఈ ప్రపంచంలో ఇన్ని సంస్కృతులు నాశనం అయింది. సో ఈ 6 గదుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఉమ్, దేశానికి, ప్రపంచానికి, ధర్మానికి హాని జరగదు. జరగదు. కానీ ఈ 6 గదుల్లోంచి ఎవడైనా బయటకు వచ్చి కాంపౌండ్ వాళ్ళు దాటేశాడు, ఉమ్, వాడు దేశ వ్యతిరేక అయిపోతాడు. ఓకే. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఎవరతను? ముస్లిం, కాశ్మీరీ, కాశ్మీర్ ఎక్స్ భారతీయుడు. సీఎం, ఉమ్, కాశ్మీర్ ఎక్స్ సీఎం. సీఎం. ఓకేనా? అతను చెప్పాడు 7-8 తరాల ముందు మేమెవరు? హిందువులు. హిందువులు. ముఫ్తీ మొహమ్మద్, కాశ్మీర్ ఎక్స్ సీఎం, ఆవిడే అదే చెప్పింది. ఇప్పుడు ఉన్నాడే ఒమర్ అబ్దుల్లా, వాళ్ళ భార్య తిరుపతి వద్దు, తెలుసా? తెలీదు. ఆమె హిందువా? ఆ, ఆహా, అసలు హిందువా లేకపోతే హిందువే, ముస్లిమా? హిందూ. ఓకే. ఉమ్, ఓకేనా? ఇంకొక ఆయన పేరేంటిది, గులాం నబీ ఆజాద్, ఆజాద్. అవును. అతను చెప్పాడు ఓపెన్ మైక్లో, 7-8 తరాల ముందు మేమంతా హిందువులమే. ఉమ్. మూలం ఎక్కడదే ఏదో అప్పుడు బలవంతమో భయపడ్డమో జరిగి కాంపౌండ్ వాళ్ళు దాటుతున్నారు, మిగతా వాళ్ళు హిందువులు దాటట్లేదు అంటారా? హిందువులే కాంపౌండ్ వాళ్ళు దాడితే అలా అయ్యారు సార్. అలా పాకిస్తాన్ పుట్టింది, అలా బంగ్లాదేశ్ పుట్టింది, అంతే. ఓకే. అయితే పుట్టాల్సిన పని లేదు. ఇప్పుడు దురంధర్ సినిమా ఎందుకు వచ్చింది సార్? ఓకే. పాకిస్తాన్ పుట్టబెట్టి కదా, బంగ్లాదేశ్ పుట్టబెట్టి కదా. అవి పుట్టకపోతే దురంధర్తో పనే ఉంది. పురంధరుడు పుట్టిన నేల ఇది. ఉమ్, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. చక్కగా పురంధరుడి కీర్తనలు పాడుకుంటూ, అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ ఉమ్. ఆనందంగా జీవించవలసిన ఈ ఆధ్యాత్మిక భూమిలో ఓకే. ఇదంతా రణభూమి ఎందుకు అవుతుంది సార్? ఈ పనికిమాల మతాల వలన, పనికిమాల పుస్తకాల వలన. ఉమ్. కాబట్టి యాజ్ బాలయ్య గురువు సేస్, గారు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే. రాధమనోహర్ చెప్తారు ఆల్ ఆర్ నాట్ సేమ్. అది విషయం. గురువు గారు, ఇప్పుడు ఈ దేశానికి ఇస్లాం ప్రమాదకరమా, క్రైస్తవం ప్రమాదకరమా? ఈ రెండిటికంటే ఉమ్. అన్ని ఒకటంటాడే ఆడు ప్రమాదకరం. అంతేనా? ఎందుకంటే అన్ని నువ్వు ఏ మతాలు బుక్, సమానమనే. అందుకే కొత్త చెప్పులు సార్ 400 మొన్న తెచ్చాం. ఉమ్, నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాను సార్. అన్ని మతాలు సమానం అని నిరూపిస్తే ఉమ్, 10 lakhs. ఉమ్. ఎవడైనా రావచ్చు, ఎవడు రాడు, రావచ్చు ఎవడన్నా. కాదంటారా? నాకు తెలియదు, నిరూపించు, చెప్పు నాకు తెలియదు, నిరూపించండి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నిరూపించండి ఎవడన్నా. ఉమ్, ఊరు అనిస్తే సరిపోద్ది. ఉమ్. అన్ని మతాల సారం ఒక్కటే అని చిన్నప్పుడు పచ్చి బూతు కదా సార్ అది. చిన్నప్పుడు పుస్తకాలు పచ్చి చదువుకున్నాను. బూతు కదా అది. ఆ. పచ్చి బూతు నువ్వే చెప్తావు. ఉమ్, ఏంటిది భారతం? అగుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. తర్వాత పచ్చి బూతు పాడు. 3000 పాడండి సార్. सबको सर्वशक्ति दे भगवान. దాని ముందు ఇంకా ఉంటది. ఈశ్వర్ అల్లా తేరే నామ్. ఏం నిజమేనా ఇవన్నీ?
తెలియదు గురుగారు. తెలియదు ఏంటి సార్, కిరణ్ చెప్తాడు, ఈ పాట పాడేస్తాడు కిరణ్, ఆ, రవి పాడేస్తాడు, అందరూ సురేష్ పాడేస్తాడు, అందరూ పాడేస్తున్నారు. ఓయిసీతో పాడించు, ఖురేషితో పాడించు, నబీతో పాడించు. వాళ్ళు వందే మాత్రమే పాడరు. ఏది మొన్న తెలంగాణ అసెంబ్లీలో వందే మాత్రం నడుస్తుంటే మనోడు వాకౌట్ వాకౌట్ చేశాడు కదా. ఆ, మన దేశంలో ఉంటూ మన రాష్ట్రంలో ఉంటూ మన అసెంబ్లీలో వందే మాత్రం పాడమంటే పాడట్లా. ఎందుకు పాడరు అంటే వాళ్ళకి దేశం కంటే, దేశంలో ఉండే సాటి హిందువుల కంటే వాళ్ళకి మతమే ముఖ్యం. చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు మొన్న చూడండి, ఆ చిన్నబామరిది ఏం పేరు, అతని పేరు మన రాజసింగ్ చిన్నబామరిది ఏం పేరు, అక్బరుద్దీన్ స్పష్టంగా చెప్పాడు, ఏ కాపు హో, ఓ రెడ్డి హో, ఓ రావు హో, ఓ చౌదరి హో, నాయుడు హో, हमको ఇంపార్టెంట్ నై, దో కల్మా పడతా హై ఓ ఇంపార్టెంట్. స్పష్టంగా మైకులో చెప్పాడు. నువ్వు ఎంత సంకనాకినా వాళ్ళని, అది వాళ్ళ స్టాండ్. నువ్వు ఏదో పెద్ద బయ్యా బయ్యా అంటున్నావు, ఎందుకంటే నువ్వు కుయ్యగాడి కాబట్టి. అర్థమైందా? అందుకని నేనేమంటే, ఇంతకాలం నటించావుగా, ఇప్పుడు బయటికి రా. గురుగారు ఇప్పుడు ఇంత మీరు లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంత ప్రచారం చేస్తున్నారు కదా, ఎంతమందిని మీరు అంటే ఈ క్రమంలో మీరు సాధించిన, అంటే మీరు ఇస్కాన్ తరపున చేస్తున్నారా మీ వ్యక్తి? నేను ఇస్కాన్ నుంచి బయటకు వచ్చి 20 ఏళ్ళు దాటింది. నేను వ్యక్తిగతంగానే నా ఫైట్ కొనసాగిస్తున్నాను. మీ అనుభవాలు ఏంటి ఇందులో? మీరు ఎంతమందిని, కొంతమందిని ఇట్లా తిరిగి వెళ్ళేవారు సార్ చాలా మంది. నాకు కనబడే వాళ్ళు, కనబడిన వాళ్ళు కూడా. కనబడే వాళ్ళు అందరూ కనబడాలని లేదు కదా. ఇప్పుడు ఈ ప్రభావం ఉంది అని చెప్పడానికి రుజువు ఏంటి చెప్పనా? చెప్పండి. మీరు ఎప్పుడన్నా నాతో రైల్వే స్టేషన్ రండి, లేదా ఎయిర్పోర్ట్కి రండి, యు విల్ సీ పబ్లిక్ హౌ దే రియాక్ట్. పరమత సహనం లేకుండా మీలాగా కాస్త అగ్రెసివ్ గా. పరమత సహనం నాకు ఉంది సార్, ఉంది కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కాదు సార్, నేను ఇప్పుడు పరమత సహనం అంటే ఏంటి సార్? వీళ్ళలాగా గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేయడమా, వాళ్ళ సంకనాగడమా, అబద్ధం చెప్పడమా, బూతులు చెప్పడమా, అన్ని ఒకటే అన్ని అని అబద్ధం చెప్పకూడదు. హత్యలాగా నిందించకుండా అంటే నాది నిందించడం ప్లీజ్ మీరు అర్థం చేసుకో, నాది నిందించడం కాదు, స్పందించడం. నన్ను నిందించడం వల్ల స్పందించడం. ఇప్పుడు గొర్రెలు అనే పదం నేను వాడినా, వాళ్ళు వాడారా? వాళ్ళు అంటే గొర్రెలు అనే పదం వాళ్ళ బైబిల్లో ఉంటది. మోర్ దెన్ 500 ఆస్ గూగుల్. అదే చాలాసార్లు నా ఇంటర్వ్యూలో చెప్పాను. ఓకే. సో దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్, యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ యాజ్ జర్నలిస్ట్, దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. అంతే అంటారు. నేను అంటలే, ఇది జర్నలిస్ట్ అని మీరే అన్నారు. కెమెరామ్యాన్ వాడు ఏం పేరు? కెమెరామ్యాన్ సురేష్తో రథమోహన్ దాస్, కెమెరామ్యాన్ మునీర్తో రథమోహన్ దాస్, అంతే. అతని పేరు మునీర్ అని నాకెలా తెలుసు సార్? అతను చెప్తేనే తెలుసు. అట్లా వాళ్ళు గొర్రెలని ఎవరో తెలుసు, వాళ్ళు చెప్తేనే తెలుసు. పోనీ వాళ్ళే పాటలు పాడుకున్నారు కూడా. పోనీ గొర్రెలతో ఆగేదనుకుంటున్నారు మీరు? ఇంకో స్టెప్ వేసారు సార్ పైకి, తెలుదా మీకు? తెలియదు. గొర్రెల కంటే పైన ఏముంటుంది తెలుసా? అతను ప్రయాణం చేశారు కదా సార్, మీకు తెలీదా మీకు? నో యేసు గాడిదలు. నేను కదా సార్, నేను అనలేదు సార్, అది పాట సార్. ఇగో అది వాళ్ళు పాట పాడుకున్నారు సార్. అగో చూడండి, నేను పాడలేదు సార్, నేను పాడలే, అతను పాడు. బావా పోతా వచ్చిందా యేసు? వీడు గొర్రెది. సరే ఏంటి సార్ ఇది గాడిద. మీకు గొర్రె కావాలా సార్? ఇక్కడ ఉంది. బాగుంది మ్యూజిక్. సో వాళ్ళు గొర్రె గాడిద.
ఎవరు చెప్పింది? నేనా? అలా వాళ్ళే చెప్పుకుంటారు. మిమ్మల్ని జర్నలిస్టు అంటే మీరు అట్ట అయిపోతే ఇంక నేనేం చేయను సార్. ఏయ్ యూ కాల్ మీ జర్నలిస్ట్ అంటే ఇంక నేను ఏమైపోతుంది? ఏయ్ వై యు ఆర్ కాలింగ్ మీ కెమెరామ్యాన్ అంటే ఇంక నేను అట్లా. గురుగారు షార్ట్ గా ఫినిష్ చేద్దాం. సార్ ఫినిష్ సార్. రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఏయ్ వాళ్ళు పిలిచి తిరుమల తిరుపతి లడ్డూకి వాళ్ళు సంబంధించి పిలిచి 2 minutes అంతే. పీఠాలు ఎందుకు స్పందించట్లేదు? కదులుతాయనేమో. అంతేనా? మీరు పని చేయొచ్చు కదా సార్. బాధ్యత నా పాయింట్ ఏమిటంటే మీరు వెళ్ళి ఎందుకు అడగకూడదు అసలు ఒకసారి మైక్ పెట్టి? అంతేనా కదా యాజ్ ఏ జర్నలిస్ట్ నన్ను అడిగేది ఏదో వాళ్ళని అడిగితే పోతుంది సార్. అవును. వై నాట్? అవును అదే మీరు క్వశ్చన్ గుడ్, వై డోంట్ గో దే? ఒకసారి నాక్ దే. మీ అభిప్రాయం ఏంటి? దే సపోజ్ టు రియాక్ట్ కదా. స్పందించాలి కదా. ఖచ్చితంగా. భయంతో స్పందించట్లేదా వాళ్ళ నేను విన్నది ఏంటంటే అలా 1-2 సోర్సెస్ లో అలా స్పందిస్తే వాళ్ళ కరెంట్ కట్ అవుద్దని, అలా ఆశ్రమానికి వచ్చే కరెంట్ కట్ అవుద్దని అట్లా. అంతే అంతే సార్. ఫైనల్ గా రాముడు నేటికి ఆదర్శవంతం ఏ రకంగా? ఇవాళ జంజీ యూత్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, జన్ ఆల్ఫా కూడా రాబోతోంది. రాముడు ఏ రకంగా ఆదర్శప్రాయుడు? మీ నోటు, మీ అభిప్రాయం మీ నుంచి వినాలి. ఒక వ్యక్తి ఆదర్శప్రాయంగా నిలబడడం అంటే కొన్ని విలువలు కలిగి ఉండడం. రాముడు ఓ మంచి కొడుకు కాదనగలరా? అవును. రాముడు ఓ మంచి రాజు కాదనగలరా? రాముడు ఓ మంచి స్నేహితుడు కాదనగలరా? రుజువులు కావాలంటే నేను రామాయణంలో తీస్తాను. లేదు రాముడు మీకు తెలుసు, అంగీకరిస్తాను. అంతే అంతే. బి ఏ గుడ్ ఫ్రెండ్, బి ఏ గుడ్ సన్, బి ఏ గుడ్ ఫాదర్, బి ఏ గుడ్ హస్బెండ్. గుడ్ హస్బెండ్ మళ్ళీ కాంట్రవర్సీ. ఇప్పుడు ఆయన గుడ్ హస్బెండ్ కాదు అని ఎవరు చెప్పాలి? నువ్వెవడు గడిది గుడ్డు గడివి అంటే నువ్వంటే మనం అందరం అంటే ఇది నాది కాదు, సరదా చెప్తున్నాను. చాగంటి గారు అంటారు రాముడు గారు అడవికి వెళ్లే ముందు ఏడుస్తున్నారు, చెప్పట్లేదు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎవరికి? సీతాదేవికి. పొద్దునే లేవాలి, లేటుగా లేవకూడదు, భరతుణ్ణి భర్త అని ఏకవతిని పిలవకూడదు, మహారాజాని పిలవాలి అంటాడు. పాప ఈవిడికి ఏమర్థం ఉంది అక్కడ ఏం జరిగిందో? ఏమో వాట్సాప్ లో వీడియో వచ్చింటే అర్థం అవుద్ది. ఆవిడకి ఎందుకు ఈయన బాధపడుతున్నాడు, ఈ ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నాడు అంటే మొత్తానికి ఏం జరిగిందంటే ఇలా మా నాన్నగారు మా పిన్ని ఆ విషయం అడవికి వెళ్ళమన్నారు. అయితే ఏంటి ఇప్పుడు ఈయన 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 ఉద్దేశం ఏంటి రాముడిది? ఆయన ఒక్కడే వెళ్ళాలని. ఆవిడ కోరిక కూడా అదే కదా, ఆవిడ డిమాండ్. అంటే సీతాదేవి ఏమంటది? నేను వస్తానంటది. అబ్బాయి నేను సింగిల్గా జంగిల్కి వెళ్తాను, అక్కడ మింగిల్ అయిపోతాను అంటాడు. రాముడు నేను వస్తాను అంటది. అది వద్దు, అబ్బాయి నువ్వు అసూర్యం పశ్యతి అంటాడు. అంటే ఏంటి? ఎండకన్నెరిగిన దానివి నువ్వు, జనకుడి కూతురివి, నువ్వేమిటి అసలు? అక్కడ రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, పాములుంటాయి, దెయ్యాలుంటాయి, పుళ్ళుంటాయి, సింహాలుంటాయి, ఇదంతా చదువుతాడు. వద్దంటాడు, వస్తానంటది, వద్దంటాడు. ఇంకా చెప్పి చెప్పి బతిమాలి ఇంకా విసిగి సీతాదేవి మా నాన్నగారు పొరపాటున పురుష రూపంలో స్త్రీకి ఇచ్చి నన్ను పెళ్లి చేశారు. ఎంత స్టేట్మెంట్ అండి ఇది! ఇలా అని చాగంటి గారు అన్నారు. అలా అనొచ్చా అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమంటారు? మీలాంటి నాలాంటి వాళ్ళు అనకూడదు రాముడు గారు అంత మాట అనొచ్చా అన్నారు. అంటే చాగంటి గారు అన్నారు, అసలు మీరెవరండి? వాళ్ళ ఆయన్ని ఆవిడ అంటది, మీకేంటి నొప్పి? ఇప్పుడు ఆ వెనకాల ఇంటెన్షన్ కదా చూడాలి మనం. మొగుడా నీతో వస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ అయోధ్య నాకు. మొగుడు లేనప్పుడు ఈ రాజమందిరాలు ఎందుకు, ఏసీ రూములు ఎందుకు? మొగుడితో కదా నా గౌరవం, నువ్వు ఉన్న చోట నాకు అయోధ్య అవుతుంది. ఇది కదా ఆ ఇంటెన్షన్ కదా చూడాలి. సీతాదేవి కంప్లైంట్ చేసిందా రాముడి మీద? నువ్వు కదా నువ్వు తీర్పులు ఇస్తున్నావు, రాముడి మీద. సీతాదేవి కంప్లైంట్ చేసిందా చెప్పండి? సీతాదేవి కదా కంప్లైంట్ చేయాలి ఆయన బ్యాడ్ హస్బెండ్ అని. అంటే నేను అంటుంది సమాజంలో జరిగే ఒక చర్చ, సమాజం విషయమే, మిమ్మల్ని కాదు అన్నది. నేను అంటుంది ఏంటంటే ఈ రకంగా ఎవరో మాటలు విని భార్యను వదిలేసడానికి సమాజం మాటలే నేను మిమ్మల్ని కాదుగా అన్నదే, మిమ్మల్ని కాదుగా. దాని గురించి వాళ్ళని ఎట్లా మీరు దాన్ని ఎట్లా మీరు సీతాదేవి ఏమన్నా కంప్లైంట్ చేసిందా?
చెయ్యకపోవచ్చు, ఆ, అది అబ్బా. కరెక్టే. ఆ రకంగా అది కరెక్ట్ చెయ్యొచ్చా అంటారు. దీనికి సమాధానం ఉంది. ఇప్పుడు ఈ రామకథ లోకం అంతా వెళ్ళాలి, అది నేర్పబడాలి బాల్యం నుంచి. అది ఎవరు చేస్తే బాగుంటుంది? ఈ రామకథను ఎవరు రచించారు? వాల్మీకి. వాల్మీకి అంటే వాల్మీకిలోంచి వచ్చాడు. ఎందులోంచి? పుట్టలోంచి. పుట్ట అంటే మట్టే కదండి. సీతాదేవి భూజాత, భూమిలోంచి వచ్చింది. కాబట్టి అన్నగారింటికి చెల్లి పురుడు పోసుకోవడానికి వెళ్ళింది. అలా వాళ్ళకి జన్మనిచ్చింది. ఆ రామకథ లోకమంతా ప్రచారం కావింపబడింది. ఆ తర్వాత ఆవిడ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది. రాముడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అలా అవతార సమాప్తికి ఏదో ఒక వంక కావాలి అంతే. మనం ఊరికే మాట్లాడేస్తే ఎలా సార్ కదా? ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఫ్యాట్ పని కొట్టాడు సార్, దీంతో అనుకుందాం. మీరేం హట్ అవ్వలేదు. మళ్ళీ ఆడితో పాటు వెళ్ళి కాఫీ తాగేశారు, రారా బావాని బావర్చికెళ్ళి తినేశారు. అసలు వాడు మీరు బాగానే ఉన్నారు కదా సార్, మధ్యలో చూసారా కిరణ్ కొట్టాడు అంటే ఎలా సార్? అట్లా అంతే. రాముడు ఎవరికి నచ్చలేదు సార్. రాముడు అడవికి వెళ్తే, మీరు శ్రీభాష అప్లాచాలు ఆ రామాయణం వినండి, అడవికి వెళ్తే గుర్రాలు మేత తినలేదు, ఏనుగులు నీళ్లు తాగలేదు, పక్షులు కన్నీరు పెట్టుకున్నాయి. రాముడు ఎలా చూసినా ఇది ఎగ్జాంపులరీ, మర్యాదా పురుషోత్తముడు. అరే ఒక వ్యక్తిని నువ్వు ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటావు? ఒక చిన్న లిఫ్ట్ ఇస్తే ఒక రోజు 2 రోజులు అంతేనా? రాముడు 13 సంవత్సరాల 364 రోజులు గుర్తుపెట్టుకున్నాడు సార్. ఈ పక్క నుంచి గుహుడు ఆ పక్కకి పడవలో డ్రాప్ చేస్తే. అంటే మీ గురించి నేను ఎదురుగా మాట్లాడిందా నిజం, వెనకాల మాట్లాడిందా? వెనకాల మాట్లాడిందే వాస్తవం కదా. రాముడు గుహుడు గురించి హనుమంతుడితో చెప్తాడు, ఆత్మసఖా, అతను నాకు ఆత్మబంధువు, ఆత్మసఖుడు అతను. వెళ్ళి పిలు, ఫ్లైట్ వస్తుందని చెప్పు, ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పు, ల్యాండ్ అవుద్దని చెప్పు. అంటే ఆడికి వెళ్తున్నారుగా పట్టాభిషేకం, అవును, పుష్పవిమానం ముందే పంపిస్తాడు భరతుడికి, సుగ్రీవుడు భార్యలకి, మళ్ళీ ఈ గుహుడికి అందరికి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి. హనుమంతుడితో రాములు వారు గుహుడు లేనప్పుడు చెప్పాడు ఆత్మసఖ. ఏమంటే ఆయన ఎక్కడండి, ఇతను ఎక్కడండి? ఒక అడవిలో ఒక చిన్న ప్లేస్కి రాజు కదా. ఈయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, చక్రవర్తి కుమారుడు. కొంచెం కూడా అవినయం అవిధేయత లేనివాడు. రాముడి గురించి ఏం చెప్తారు? పూర్వభాషి, మితభాషి, హితభాషి, మధుర భాషి, మృదు భాషి. ఇది రాముడు. రాముడు ఇటు తిరిగి ఉన్నాడండి. ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు, రాముడు ఏదో సర్దుతున్నా, ఏదో తిరిగి అటు ఉన్నాడు. వాళ్ళు వచ్చేసి ఒక కొద్దిసేపు అయింది. ఇలా తిరిగేసరికి వాళ్ళు అక్కడ ఉంటే, అయ్యో కిరణ్ గారు ఎంతసేపు అయింది వచ్చి, నేను చూడలేదు, క్షమించాలి. అది రాముడు. ఎవరు అబ్బాయి అతను? అంటే చక్రవర్తి కొడుకు. ఈజే, ఆయన కూడా చక్రవర్తే. కానీ అసలు ఆ బిల్డప్ లేదు. అది రాముడు. ఇక్కడ వార్డు మెంబర్ని పట్టలేను సార్ మనం, వార్డు మెంబర్ కొడుకుని పట్టలేను సార్. ఆడు ఆల్రెడీ నువ్వు వచ్చినట్టు చూసి ఉంటాడు, ఆడే ఉంటాడు. చెప్పు, ఓకే ఓకే, ఎప్పుడు వచ్చారు? ఈడు కమలాసనం వస్తారు ఇప్పుడు. అది ఒక మనిషి ఎలా ఉండాలో నిర్వచిస్తాడు రాముడు. నేను అందుకే మీకు చెప్పాను, ఈజ్ ఎ బెస్ట్ సన్, బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ కింగ్, బెస్ట్ ఫ్రెండ్, వాట్ నాట్. దట్ ఈజ్ రామ. ప్లీజ్ సార్. రైట్ సార్. శిల ప్రభుపాద్కి జై, బోలో సీతారాం భగవాన్. తెలుగు వారందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు గ్రేటు, వాళ్ళకి లేటు, అది వాళ్ళ ఫేటు. మీరు ఇంటికి వెళ్తే ప్లేటు, మీ ఇంట్లో ఎదురు చూస్తున్నది మీ సేటు.